బ్యాక్ టు న్యూస్. ఎన్నికల్లో ఘోర ఓటమితో జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి. వైసీపీ హయాంలో అవినీతి, హత్య రాజకీయాలతో రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందారన్నారు. మహానాడు సాక్షిగా స్వర్ణాంధ్ర పాలన కొనసాగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తారని అంటున్నారు. ఆ వివరాలు చూద్దాం. మూడో రోజు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఏదైతే నియోజకవర్గాల నుంచి మొదలుపెట్టినటువంటి ఈ కార్యకర్తల మహా సంగ్రామం కూడా ప్రస్తుతం కడప గడపకు కూడా చేరుకోబోతుంది. ప్రస్తుతం మనతో పాటు తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎటువంటి నూతన ఉత్సాహం కనిపిస్తుంది? కూటమి ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త కూడా సంతోషంగా ఉండేందుకు ఆ దిశగా టీడీపీ అధిష్టానం పయనిస్తుంది. దీని మీద మీరేమంటారు? మీ కామెంట్ ఏంది? తంబలపల్లి నియోజకవర్గంలో మీకు అందరికీ తెలిసిందే, గత 2019 ఎలక్షన్లో 49 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈసారి దాన్ని 10,000 తగ్గించగలిగినాం. ఖచ్చితంగా ఈసారి కూటమి ప్రభుత్వంలో విజయకేతనం ఎగరాల్సిన తంబలపల్లిలో చిన్న చిన్న పొరపాట్ల వలన రౌడీజము, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వేసిన దొంగ ఓట్లతో వాళ్ళు గెలవడం జరిగింది తప్ప ప్రజల ఆమోదం ఎప్పుడూ లేదు వాళ్ళకి. ఈరోజు కూడా తంబలపల్లి నియోజకవర్గం ఇప్పుడు చూస్తే దాదాపుగా 20,000 మంది ఈరోజు మహానాడుకు వస్తున్నారు. అందరికీ ఒకటే కోరిక, తంబలపల్లి అనే కాదు రాయలసీమ ముద్దు పెట్టైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కడపలో మహానాడును అత్యధిక జనాభాతో సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఒకే కోరికతో అందరూ వస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ భోజన ఏర్పాట్లు అన్నీ చేసి 3 నియోజకవర్గాలకు, ఇక్కడి నుంచి వచ్చే అన్ని నియోజకవర్గాలకు మన మంత్రి గారు మన్నిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు భోజన వసతులు కల్పిస్తున్నారు. వీటికి అపూర్వ స్పందన ఉంది. ముఖ్యంగా మా నియోజకవర్గం గురించి చెప్పాలంటే మీకు అందరికీ మొత్తం యావత్ రాష్ట్రానికే తెలుసు, దేశానికే తెలుసు తంబలపల్లిలో ఎన్ని అరాచకాలు చేసినారు, ఎన్ని తెలియని యాక్సిడెంట్లు చేసినారు. ఎవరు ఎదురు పడితే వాడిని యాక్సిడెంట్ చేయడం, మొట్టమొదటిగా ఇవ్వడంతోనే దాదాపుగా 85,000 ఓట్ల పైన మాకు పైచిల్లుకు తెలుగుదేశం పార్టీకి తంబలపల్లి వచ్చింది. తంబలపల్లి ఎప్పుడు కూడా తెలుగుదేశంకు వెన్నెముక లాంటిదే. అంటే ప్రస్తుతం ఏదైతే ఎన్నికల ముందు దాదాపు నారా లోకేష్ కూడా చాలా కష్టపడినారు. యువకులలో ప్రతి గ్రామంలో కలిగి తిరుగుతూ ఇటు కడప నుంచిగా ఇచ్చాపురం వరకు కూడా ప్రతి మండల కేంద్రాల్లో యువకులతో ఇంటరాక్ట్ కావడంతో పాటు సీనియర్లను హక్కును చేర్చుకుని వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2024లో కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం టీడీపీ చాలా కీలక పాత్ర పోషించింది అనేది ఎంతవరకు ఇందులో నిజముందంటారు? రాబోయే భవిష్యత్తులో యువకులకు ఎటువంటి పెద్దపీట వేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకుంటే 2019లో ఒక దుర్మార్గుని చేతుల్లో ప్రజలు మోసపోవడమే కాదు, ఆ మోసపోయిన ధనాన్ని 1 సంవత్సరం 2 ఏళ్లలోనే ఆ ప్రభుత్వం ఎంత ప్రజల్ని మోసపెట్టిందో స్వచ్ఛందంగా ప్రజలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మా యువ నాయకులు ఎన్ని ప్రెజర్ ఎదురైనా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు లేదు, నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు కనుక్కొని వాళ్ళకి ఏం కావాలా, ఏం భరోసా ఇవ్వాలని చెప్పి ఎంతో ధైర్యం చేసి ఆ రోజు యువకులను మొదలుపెట్టడం జరిగింది. యువకులను మొదలుపెట్టిన వెంటనే ఎన్ని అవంతరాలకు గురి చేసినారో, ఎన్ని కేసులు పెట్టినారు, అయినా ఆయన ఎక్కడా కూడా బెదరలేదు. యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యూత్ ఆయన్ని ముందరకు నడిపించినారు. ఆ యూత్ ఉన్న బాగోగులు, వాళ్ళకు పడతానే కష్టాలు, నిరుద్యోగము, దాదాపు 3,200 పైచిలకు కిలోమీటర్లు నడిచి ప్రజల బాగోగులన్నీ తెలుసుకొని ఈరోజు వాళ్ళకేం కావాలో అది మద్దతు ఇస్తున్నాడు. అంతేకాదు మీరు చూస్తున్నారు, ఈ 11 నెలల కాలంలోనే ఆయన ఏదైతే మనకు సూపర్ 6 ఆ రోజు నుంచి ఫేమ్ చేసుకున్నాడో దాన్ని ఎన్నికల మేనిఫెస్టోగా పెట్టాడో దాంట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన పెద్దపీట వేసింది యూత్కి, నిరుద్యోగులకి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏ చదువుకున్న పిల్లవాడికి ఎవరికి కూడా ఉద్యోగం లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సీ ఇవ్వడం, పెట్టుబడులను భారీగా దాదాపు ఈ 11 నెలల్లోనే 6 లక్షల కోట్ల పైన పెట్టుబడులు రావడం, 4 లక్షల వరకు ఉద్యోగాలు రావడం, ఇవన్నీ మనం ఇచ్చిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాం. ప్రజలు ఏదైతే మనతో నమ్మకం పెట్టుకొని 94% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు మన కూటమి ప్రభుత్వాన్ని ఇచ్చినారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా
సూచన తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తున్నాం, చేస్తున్నాం. ఇంకా దగ్గరికి, ఎందుకంటే ఇప్పుడు రైతులు గత 5 సంవత్సరాలుగా రైతులకైతే చాలా ఇబ్బందులు పడినారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయ పెట్టుబడులు పెరగడమే కాక వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర రాక. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి ఏదైతే ముందు మనం ఏదైతే ప్రవేశపెట్టినామో డ్రిప్ ఇరిగేషన్ కానీ రైతు భరోసాలు కానీ ఫ్రీగా వాళ్ళకి ఈ విద్యుత్ కనెక్షన్స్ కానీ ఇవేమి కూడా వచ్చిన వెంటనే స్టార్ట్ చేయడం. ఈరోజు రైతాంగము ఆనందంగా ఉంది, ఈరోజు రైతులు ఆనందంగా ఉన్నారు, దాంతోపాటు ఉద్యోగస్తులు ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి 1వ తేదీకే జీతాలు వస్తున్నాయి. ముందు 5 సంవత్సరాలు అయితే మీకే తెలుసు, ఏ ఒక్క రోజు కూడా వాళ్ళకి 1వ తేదీన జీతాలు వచ్చిన పాపన పోలేదు. దీంతోపాటు విద్యార్థులు ఆనందంగా ఉంటారు, చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తాయని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పడ ప్రతి ఒక్కటి ప్రజల కోసం చేస్తున్న ప్రభుత్వం ఇది. ఎప్పుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చేస్తారు, మనం ప్రజానాయకులు అంటే ప్రజలకు బాగోగులు చూడడానికి మాత్రమే మన నాయకులు తప్ప వేరే కాదు. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలని చెప్తుంటారు. దాన్ని తూచా తప్పకుండా మేము కూడా అందరము పాటించి మా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు మంచి చేస్తామని చెప్పి పాటిస్తాం. ప్రస్తుతం మహానాడు కూడా ఏదైతే కార్యకర్తలం కాదు నాయకులకు కూడా నూతన ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పి ప్రస్తుతం తంబలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి తెలుపుతున్నారు. ఇదే ఉత్సాహంతో 4 ఏళ్ల పాటు కూడా దిగ్విజయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవానికి కూడా సంక్షేమ పథకాలు అందించడంలో అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా అడుగులేస్తారు. పూర్తిగా ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందని చెప్పి తంబలపల్లి ఇన్ఛార్జ్ చెప్తున్నారు. ఇది మహానాడు వేదిక వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్.